పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది. వేదికపై దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్కు చెందిన ప్రముఖుల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బెంగాలీ వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింధూర్ కేలా, చౌ నృత్యం, బౌల్ సంగీత ప్రదర్శనలు ఉంటాయి. ప్రముఖ గాయకులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి 50,000 మందికి పైగా హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 30,000కు పైగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 25 ప్రవేశ ద్వారాలను నిర్మిస్తున్నారు. ప్రతి గేటు బెంగాల్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇవాళ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరగనుంది. అమిత్ షా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో అమిత్ షాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎయిర్పోర్ట్లో అమిత్ షాకు సువేందు అధికారి స్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం జరగనున్న బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. రేసులో ఎక్కువగా సువేందు అధికారి పేరు వినిపిస్తోంది. సువేందు అధికారి టీఎంసీ గద్దె దించడంలో కీలక పాత్ర వహించారు. ప్రతిపక్ష నేతగా టీఎంసీపై పోరాడుతూ బీజేపీని బలోపేతం చేశారు. రేపు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇవాళ సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్, మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి.